మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడై ఉండును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్య భాగాన్ని మనం ఇలా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని క్లుప్తంగా మనం చూద్దాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ప్రియులారా, అసలు క్రైస్తవ్యానికి నకిలీ క్రైస్తవ్యానికి ఏంటి తేడా? బంగారానికి నకిలీ బంగారానికి ఏమిటి తేడా? రోల్డ్ గోల్డ్ అంటాం కదా, రెండు ఒకలాగే కనపడుతూ ఉంటాయి. అసలు క్రైస్తవుడు నకిలీ క్రైస్తవుడు కూడా ఒకేలాగా కనపడుతుంటాడు. ఒకే మందిరంలో ఉంటారు, చక్కగా ఒక దైవజనుడు చెప్పే వర్తమానాలే వింటారు, పాటలు పాడతారు, ఇద్దరూ పాడతారు, ఇద్దరూ వాక్యం చదువుతారు, ఇద్దరూ పరిచర్య చేస్తారు. అన్నీ మామూలుగానే ఈ పైకి కనపడేటటువంటి భక్తి సంబంధమైనవన్నీ మామూలుగానే కనపడుతుంటాయి. కానీ ఒక వ్యక్తి అసలు క్రైస్తవుడు, ఒక వ్యక్తి నకిలీ క్రైస్తవుడు. ఒక వ్యక్తి బుద్ధిమంతుడు, ఒక వ్యక్తి బుద్ధిహీనుడు. ప్రియులార, మందిరాల్లో వీరిద్దరూ ఉంటారు. రెండు రకాల ప్రజలు ఉంటారు. బుద్ధిమంతులు ఉంటారు, బుద్ధిహీనులు ఉంటారు. అసలు క్రైస్తవులు ఉంటారు, నకిలీ క్రైస్తవులు ఉంటారు. ఇద్దరు కూడా ఒకేలాగుంటారు. ఇంకా వీలైతే కొన్ని సందర్భాల్లో అసలు వారి కంటే ఈ నకిలీగా ఉన్నటువంటి క్రైస్తవులే చాలా మెరుగ్గా కూడా కనపడతారు. కానీ ఒక సమయం వచ్చేసరికి వారి బండారం అంతా బయటపడిపోతుంది. ఒక సమయం వచ్చేసరికి అసలేదో నకిలీ ఏదో తెలిసిపోతుంది. ఇక్కడ చదువుకున్న వాక్యంలో అదే ఉంది. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఇద్దరు కూడా ఇల్లు కట్టుకున్నారు. ఒక వ్యక్తి ఏమో పునాది వేసి కట్టాడు, ఒక వ్యక్తి పునాది లేకుండా కట్టేశాడు. ఇక్కడ ఒక్క క్షణం మనం ఆగామనుకో, పునాది వేసి కట్టినటువంటి ఇల్లు, పునాది లేకుండా కట్టిన ఇల్లు రెండు ఒకేలాగా ఉన్నాయి, ఏం తేడా లేదు. ఇంకొక మాట మనం ఆలోచిస్తే, పునాది వేసి కట్టినటువంటి ఆ ఇల్లు చాలా ఖర్చుతో కూడినటువంటిది. అక్కడ వెల చెల్లించారు, ఖరీదైంది. పునాది లేకుండా ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు చాలా తక్కువ ఖర్చు, పెద్ద ఖర్చేం లేదు. ఈ పునాది లేకుండా కట్టిన వ్యక్తికి 1 లక్ష రూపాయలు అయితే ఆయనకి దాదాపుగా 5-6 లక్షలు అయినాయి, 10 లక్షలు అయినాయి. చాలా తేడా ఉంది ఖర్చులో కూడా. మరొక మాట మనం ఆలోచిస్తే, పునాది వేసి కట్టినటువంటి వ్యక్తి చాలా లేటుగా కట్టాల్సి వచ్చింది. పునాది లేకుండా ఇసుక మీద కట్టుకున్న వ్యక్తి చాలా త్వరగా కట్టేశాడు. వీళ్ళిద్దరిని గమనించినప్పుడు ప్రజలకి ఎవరు బుద్ధిమంతుల్లాగా, ఎవరు బుద్ధిహీనుల్లాగా కనపడతారు? మీరే చెప్పండి. ఇంత లేటుగా కట్టావు, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, నీళ్ళు అలాగే ఉంది, త్వరగా కట్టేసుకున్నాడు, డబ్బు కూడా అంత ఖర్చు ఏం కాలేదు, ఇతనిల్లు అలాగే ఉంది.
ఎందుకు అనవసరంగా అంత టైము అంత డబ్బు పెట్టావు? నువ్వు ఒక బుద్ధిహీనుడు అన్నట్టుగా బుద్ధిమంతులే బుద్ధిహీనులుగా కనపడతారు. బుద్ధిహీనుడు బుద్ధిమంతుడిలాగా కనపడతాడు. ఎందుకంటే త్వరగా ఇల్లు అయిపోయింది, తక్కువ ఖర్చులు అయిపోయింది. ఆ ఇల్లులాగే ఇది ఉంది. కానీ గొప్ప మాట ఏంటో చెప్పనా? ఈ ఇంటికి పునాది లేదు, ఆ ఇంటికి పునాది ఉంది. ఏది శ్రేష్టమైన ఇల్లు? ప్రియులారా, భక్తి జీవితం, ఇప్పుడు ఇల్లు అంటే జీవితాలు అవి. ప్రభువులో కట్టుకునేటటువంటి విశ్వాస జీవితం అది. ఒకేలాగా కనపడవచ్చు. వీళ్ళిద్దరూ కూడా ఇల్లులు కట్టిన వాళ్ళే. వీళ్ళిద్దరూ కూడా శుభ్రంగా ఇల్లు కట్టుకున్న వ్యక్తులే. చూస్తానికి ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ఇద్దరు కూడా ఒక సంఘంలోనే ఉంటారు. ఇద్దరు దేవుని మాటలు విన్నవారే. ఇది అసలు బయట వారికి సంబంధం కాదండి. ఇప్పుడు ఇద్దరు దేవుని వాక్యం విన్నారు, ఇద్దరు కూడా సంఘంలో వారే. దేవుని మాటలు విన్నవారి గురించి ఇది. దేవుని వాక్యం వినపడని బయట వ్యక్తుల గురించి కానే కాదు. కానీ ఒక సమయం వచ్చేసరికి అసలు బుద్ధిమంతులు ఎవరో ఇక్కడ తేట తెల్లంగా కనపడిపోయింది. ఎవరు అసలు బుద్ధిమంతులు అనేది ఎలా తేట తెల్లమైందంటే, వరదలు వచ్చాయి, వాన వచ్చింది, తుఫాను వచ్చింది అన్నాడుగా ఆ మాట. గాలి విసిరింది, వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, ఇంటి మీద కొట్టింది. పునాది లేని ఇల్లు కుప్పగూలిపోయింది, పునాది కలిగిన ఇల్లు స్థిరంగా బండ మీద హాయిగా నిలబడి ఉంది. ప్రియులారా, అసలు క్రైస్తవులకి నకిలీ క్రైస్తవునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఒక శ్రమ బయట పెట్టేసింది, తుఫాను బయట పెట్టేసింది, ఆ గాలివాన బయట పెట్టేసింది. నిజమే, మీరు గమనించండి. శ్రమలు వస్తాయి. సంఘంలో ఉన్న వారందరికీ శ్రమలు వస్తాయి. దేవుని పిల్లలకి దేవుని మాటలు వింటున్నారని మనం అనుకుంటున్నాం కదా, ఈ వాక్యాన్ని బట్టి వారికి శ్రమలు వస్తాయి. కొంతమందికి ఆ శ్రమలు దేవునికి దగ్గర చేస్తాయి, కొంతమందిని ఆ శ్రమలు దేవునికి దూరం చేస్తాయి. అక్కడ తేలిపోతుంది అసలు క్రైస్తవుడెవరో, నకిలీ క్రైస్తవుడెవరో. అక్కడ తేలిపోతుంది బుద్ధిమంతుడెవడో, బుద్ధిహీనుడెవరో. ఇప్పుడు దాకా ప్రజలు బుద్ధిమంతుడు అనుకున్నవాడు బుద్ధిహీనుడిగా కనపడ్డాడు. ఎందుకంటే ఇల్లు కూలిపోయింది. ఇప్పటి వరకు బుద్ధిహీనుడు ఎంత ఖర్చు పెట్టి ఎంత టైం తీసుకున్నాడు అన్న ఇల్లు అలాగే నిలబడినప్పుడు ఈ వ్యక్తి కదా బుద్ధిమంతుడు అని తేలిపోయింది. ఈ వ్యక్తి నకిలీ క్రైస్తవుడని తేలిపోయింది, ఇతడు అసలు క్రైస్తవుడని తేలిపోయింది. శ్రమలు బయట పెట్టేశాయి. కారణం ఏంటంటే పునాది. ఇతనేమో పునాది లేకుండా కట్టేశాడు, ఆయన పునాది వేసుకున్నాడు. ఏంటి ఇంతకీ పునాదితో కట్టబడటం, పునాది లేకుండా కట్టబడటం అంటే దేవుని వాక్య పునాది. చిన్న వ్యత్యాసం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఉదయకాల మన్నాలో ఎక్కువ చెప్పలేం కదా సమయాన్ని బట్టి. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే, బుద్ధిహీనుడు వాక్యం విని దాని చొప్పును చేయలేదు. మనం చదివిన ఈ అంశంలో బుద్ధిమంతుడు వాక్యం విని యేసయ్య మాట ప్రకారం చేశాడు. ఇదే పునాది. దేవుని వాక్యం ఇద్దరు విన్నారు, కానీ ఒక వ్యక్తి ఏమో యేసయ్య మాటల చొప్పునే చేశాడు. అది పునాది వేసుకున్నాడు, వాక్యంతో బలమైనటువంటి పునాది వేసుకున్నాడు క్రీస్తులో తన విశ్వాస జీవితానికి. మిగతా వ్యక్తి వాక్యం విన్నాడు, కానీ పునాది లేదు. అంటే యేసయ్య మాటల చొప్పున చేయలేదు, తన ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది నకిలీ, ఇది అసలు. శ్రమలు వచ్చినప్పుడు నకిలీ పడిపోతుంది. అందుకే చాలామంది మందిరాల్లోంచి వెళ్ళిపోతుంటారు, పాపంలో పడిపోతుంటారు, చెడులో పడిపోతుంటారు, కుప్పగూలిపోతుంటారు. ఎందుకంటే అది నకిలీ, ఇది అసలు. పునాది ఉంది. దేవుని మాటల చొప్పున చేయటానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు శ్రమలు కూడా ఇంకా ప్రభువుకు దగ్గర తెచ్చి ప్రభువుకి ఇంకా దగ్గరగా అవటానికి కారణమై ప్రభువులో ఎదుగుతారు. వారు స్థిరంగా నిలిచుంటారు. గుర్తుపెట్టుకోండి, రేపు పరలోక రాజ్యం కూడా వీరిదే. ఒక్క మాట చెప్పనా, నీవు అసలు క్రైస్తవుడివా, నకిలీ క్రైస్తవుడివా? శ్రమల్లో నీ స్పందన ఏమిటి? తుఫానులో నీ పరిస్థితి ఏమిటి? వాక్యం విని దాని ప్రకారం జీవించే వ్యక్తివేనా? వాక్యం విని కూడా నీ ఇష్టానుసారంగా దేవుని మాటల చొప్పున చేయనటువంటి నకిలీ క్రైస్తవుడివా? ఒక్కసారి ఆగి ఆలోచించు, ఇంతకీ నువ్వు ఏ క్రైస్తవుడివి?
దైవ దీవెన మీకు ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. అసలు క్రైస్తవ్యానికి నకిలీ క్రైస్తవ్యానికి ఎంత తేడా ఉంది. చూస్తుంటే రెండు ఒకలాగే ఉన్నాయి, కానీ ఒక సమయం వచ్చినప్పుడు బట్టబయలు అవుతుందిగా. ఈ వర్తమానం విన్నటువంటి మీ పిల్లలు అసలుగా ఉన్నారో నకిలీగా ఉన్నారో చూసుకొని మార్పు చెందటానికి, అసలైన క్రైస్తవ్యంలోనికి రావటానికి సాయం చేయండి. యేసుక్రీస్తు వారి శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. చూస్తూనే ఉండండి. ఉదయకాలం మన్నా కలుసుకుందాం. ఉదయకాలం మన్నాలో